బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, మనిషి తిండి లేకుండా ఉండగలుగుతాడండి? లేదు కదా. తప్పనిసరిగా ఈ 5 వేళ్ళు కూడా నోట్లోకి వెళ్ళాలి. నీరు తిండి లేకుండా మనిషి జీవించడం అనేది గగనము, అసాధ్యం కూడాను. అందుకనే దైవము మనిషి పుట్టిన దగ్గర నుండి ఈ ప్రపంచంలో మొట్టమొదటి ఆయన మనిషిని పుట్టించి పంపించడం దగ్గర నుండి చిట్ట చివరి మనిషి వరకు కూడా వారి యొక్క ఉపాధి యొక్క బాధ్యతను దైవం తీసుకున్నాడు. వారికి కావలసినటువంటి సరంజామా అంతా కూడా దైవము ఈ ప్రపంచంలో పెట్టేశాడు. అయితే ఏంటంటే, ఒకరికి రావాల్సినటువంటి హక్కులు మరొకరు కొడుతున్నటువంటి కారణంగానే మనిషి బీదరికాన్ని ఇక్కడ అనుభవిస్తున్నాడు. నేను చాలా ఎపిసోడ్లో చెప్పాను ఈ విషయం. ఆహార ధాన్యాలను మనం గిడ్డంగుల్లో పెడతాం, ఫుడ్ కార్పొరేషన్స్లో పెడతాం. అక్కడేమో పందికొక్కులకు ఆహారంగా మారిపోతుంటాయి. సరైన ధర రాక అక్కడే పెడుతుంటారు, కుళ్ళిపోతుంటాయి, సముద్రాల్లో పాడేస్తుంటారు. ఈ విధంగా ఒకవైపునేమో ఆహారం లేకుండా ఆకలితో చచ్చిపోయే వాళ్ళు కనబడుతుంటే, ఆహారాన్ని మనము పారబోసేసి పందికొక్కులకు ఆహారంగా ఇచ్చేసే పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. తప్పెవరిది? మనిషిదే. మనిషి యొక్క ఇంబ్యాలెన్స్ కారణంగా కొంతమంది తిండి లేకుండా చచ్చిపోతున్నారు. అయితే దైవం అందరికీ సమానమైనటువంటి విధంగా అందరికీ కూడా తిండి ఇక్కడ పెడుతున్నాడు. అది ఆయన బాధ్యత. అది 35వ అధ్యాయము 3వ వాక్యంలో ఖురాన్లో ఈ విధంగా తెలియజేస్తున్నాడు. ఆయన కాకుండా భూమి ఆకాశాల నుండి మీకు ఉపాధినిచ్చే సృష్టికర్త ఎవరైనా ఉన్నారా? ఎలా మీరు మోసపోతున్నారు అని చెప్తున్నాడు. చూడండి, ఆయన కాకుండా మనకు ఆహారాన్ని ఇచ్చేది ఎవరు? రైతు ఇస్తాడు ఆహారము. రైతుకి ఏమైనా తెలుసా? ఆయన విత్తనాలు చల్లిన తర్వాత ఏ విత్తనం నుండి మొక్క మొలకెత్తుతుందో అతనికి తెలుసా? ఆ తర్వాత ఆకాశం నుండి వాన కురవకపోతే అతని పరిస్థితి ఏంటి? చచ్చిపోతాయి కదా మొక్కలు. కాబట్టి ఏ విత్తనం నుండి మొక్కను బయటకు తీయాలో అది ఆయన చేతుల్లో లేదు. పైనుండి వాన కురిపించడం ఆయన చేతుల్లో లేదు. సరే, మనిషికి దైవం ఉపాధిని ఇచ్చే ఒక ఏర్పాటే ఈ రైతు అనమాట. రైతు ద్వారా మనిషికి ఏర్పాటు ఇస్తున్నాడు. తల్లిదండ్రుల ద్వారా మనిషికి ఈ జన్మనిచ్చాడు. రైతు ద్వారా ఈ విధంగా మనకి ఒక ఉపాధిని ఇస్తున్నాడు. రకరకాల వ్యక్తుల ద్వారా మనకు సహాయం చేస్తాడు ఈ ప్రపంచంలో. అది వేరే సంగతి, సోదర మహాశయులారా, సోదరిమణులారా. కాబట్టి ఉపాధిని ఇచ్చేది ఆయన. మనము ప్రకృతికి కాదు, ప్రకృతిని ప్రసాదించినటువంటి సృష్టికర్తకు మనం అర్పించాలి ఆ కృతజ్ఞతలు, ఆ స్తుతులు, ఆ స్తోత్రాలన్నీ కూడా. రండి, ఇస్లాం తెలుసుకుందాము. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.